తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కుంటుపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మాటిమాటికి ఐఏఎస్, ఐపీఎస్లను మార్చడంతో వ్యవస్థ అవస్థల పాలవుతుందన్నారు. ఏడాదిలో 5 సార్లు బదిలీలు అయ్యారంటే యావరేజ్గా 6 నుంచి 8 నెలలకు ఒక హెచ్ఓడి మారినట్టని ఆయన అన్నారు. అత్యంత కీలకమైన విద్యుత్ రంగంలో 5గురు ముఖ్య అధికారులు మారారని, అందుకే విద్యుత్ శాఖ ఆగమాగమవుతోందని హరీష్ రావు ఆరోపించారు. శాఖను అర్థం చేసుకునే లోపే బదిలీ అవుతుండటంతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన మండిపడ్డారు. సింగరేణి, జీహెచ్ఎంసీలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఐఎన్పిఆర్లో 4 అధికారులు మారడంతో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు కూడా రావడం లేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ ద్వారా తెలుసుకుందాం. లివిల్, తెలంగాణలో మాటిమాటికి ఐఏఎస్లను అలాగే ఐపీఎస్లను మార్చడం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2.5 సంవత్సరాల్లో పూర్తిగా అస్తవ్యస్తం, అగమిగోచరంగా తయారైపోయింది. పాలన పూర్తిగా పడికేసిపోయింది. వాళ్ళ పాలనా అధికారులను ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా వాళ్ళ పాలన అంతా కూడా అగమ్య గోచరంగా తయారైందంటూ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కొద్దిసేపు క్రితం మీడియాతో చర్చ చేశారు. ప్రధానంగా వాళ్ళ అధికారులను బదిలీ చేయడం ద్వారా పరిపాలన అంతా కూడా ఇవాళ గాలి కొదిలేశారు. ప్రభుత్వంకు ఎలాంటి పరిపాలన పట్టు లేకపోవడంతో అధికారులని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్లు 148 సార్లు ఇప్పటికే బదిలీ చేశారు. కలెక్టర్లను సైతం ఇదే తరహా బదిలీ చేసిన 28 మంది కలెక్టర్లను 6 నెలల లోపు 8 నెలల లోపే ఇలా బదిలీ చేయడం ద్వారా కలెక్టర్ ఇక్కడ పట్టు సాధించలేకపోతున్నారు. పట్టు సాధించిన కాదు, అక్కడ పరిస్థితులను తెలుసుకోలేక ఇవాళ పాలన చేయలేకపోతున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము సలహాలు ఇస్తున్నాం, తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కలెక్టర్ ఏదైతే ఇతర సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీతో పాటు ముఖ్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, వారు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఒక శాఖలో 6, 8 నెలలు, 9 నెలల కంటే ఎక్కువ చేయట్లేదు. వారిని కూడా ఇష్టానుసారంగా మార్చడం ద్వారా వారికి పట్టు రావడం లేదు. పట్టు రాకపోవడంతో కేంద్రంలోని నిధులు తేవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీతో వారు పట్టు పెంచుకునే లోపే వారు ఇంకో శాఖకు బదిలీ చేయడంతో ఈ నిధులు తేవడంలో కావచ్చు, కేంద్రంతో సఖ్యత మెదవడం కావచ్చు, కేంద్రం నుంచి ఇతర వైఫల్యం చెందుతున్నారని చెప్పేసి కూడా సందర్భం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ విద్యుత్ శాఖ రాష్ట్రానికి ఒక కీలకమైన శాఖ విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖలో దాదాపు 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ తమ అంటే ఎవరైతే సెక్రటరీగా ఉంటారో వారు 5గురిని 6గురిని చేంజ్ చేయడం ద్వారా ఇవాళ విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. వాళ్ళ కరెంట్ వాళ్ళ చీకట్లో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజుకు 5-6 సార్లు వాళ్ళ కరెంటు పోతూ వస్తుంది తప్ప వాళ్ళ పూర్తి స్థాయిలో విద్యుత్ అందించలేని స్థితి ఏర్పడింది. ఇదే తరహాలో డిస్కంలకు సంబంధించి కూడా ఇదే తరహా వ్యవహారం ఉంది. డిస్కంలకు సంబంధించి కూడా ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లను ఇష్టానుసారంగా మార్చడంతో ఇవాళ విద్యుత్ వ్యవస్థ అంతా కూడా బస్సు పట్టిపోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మరో కీలకమైన శాఖ, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే శాఖ మైనింగ్ శాఖ డైరెక్టర్లను కూడా దాదాపు 5గురిని మార్చారు. పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా ఇదే తరహా ఉంది. దాదాపు 5గురిని ఆరోగ్యశ్రీ డైరెక్టర్ గా చేంజ్ చేశారు. అంటే రాష్ట్రంలో పాలన ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు పాలనపై ఎలాంటి పట్టు సాధించకపోవడంతో ఈ విధంగా జరుగుతుందా, లేదంటే వారు అవినీతికి ఒప్పుకోకపోవడంతో ఈ విధంగా జరుగుతుందనే అనుమానం కూడా రేకెత్తిస్తుంది. ప్రధానంగా ఇవాళ అధికారులను ప్రధాన ప్రతిపక్ష పార్టీ పైన కేసులు పెట్టాలని వేధించడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టు వినద్దు, నిధుల విషయంలో కావచ్చు, లేదంటే అవినీతికి ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి, మంత్రులు అధికారులకు టార్గెట్లు ఇవ్వడంతో ఇవాళ వారు చేయకపోవడంతో ఈ అధికారుల బదిలీలంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అంటే పూర్తిగా అధికారుల విషయంలో ప్రభుత్వం ఒక రకమైన భావనతో ఉంది. కనీసం కూడా వారికి అక్కడ కొంత అవగాహన వచ్చే వరకు కూడా అధికారులను అక్కడ ఉంచట్లేదు. వారిని వెంటనే మార్చడం ద్వారా ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి కలెక్టర్ కేవలం 6 నెలల్లోనే మార్చారు. వాళ్ళ యాదాద్రికి సంబంధించిన హనుమంతరావును 8 నెలల్లోనే మార్చారు. సిరిసిల్ల కలెక్టర్ ని R&B శాఖ చేస్తే R&B శాఖ
మంత్రి ఇప్పటి వరకు కూడా ఆ అధికారిని డ్యూటీలో చేంజ్ చేసుకోవాలి. అంటే వ్యవస్థ ఎటుపోతుందో కూడా వాళ్ళు అర్థం కాని పరిస్థితి ఏర్పడినట్టు కూడా హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి పట్ల ఆలోచించి పూర్తిగా అవగాహన వచ్చే వరకు వారిని ఉంచాల్సిన అవసరం ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా పట్టు వచ్చేసరికి కావచ్చు వారంతా కూడా వారే మంత్రులు ఏ విధంగా అయితే ఉండారో వారు కూడా అదే విధంగా విధులు నిర్వర్తించేవారు. అప్పుడు ఆనాడు ఐటీ శాఖ సెక్రటరీగా జయచంద్రన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగా ఆయన పూర్తిగా పట్టుంది. అలాంటి ఐటీ శాఖకు నిన్న మొన్న చూసాం కేవలం 1 month లో రిటైర్డ్ అయ్యే మళ్ళీ ఏదైతే సీఎస్ గా ఉన్న రామకృష్ణరావుకు ఇవాళ ఐటీ శాఖ బాధ్యతలు ఇచ్చారు. శ్రీధర్కి ఇచ్చారు మొదట, తర్వాత మళ్ళీ రామకృష్ణరావుకి ఇచ్చారు. అంటే రామకృష్ణరావు కేవలం 1 నెలలోనే రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఐటీ శాఖను కూడా ఈ విధంగా మార్చుతూ పోతుంటే ఇతర కంపెనీలతో కావచ్చు ఇతర దేశాలతో ఏ విధంగా సంబంధం చేస్తారు ఆయా కంపెనీలకు సంబంధించిన సీఈఓలు కావచ్చు చైర్మన్తో పెట్టుబడుల విషయంలో ఏ విధంగా చర్చిస్తారనే దానిపైన కూడా సందిగ్ధం ఏర్పడింది. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా అధికారులు ఇష్టానుసారంగా మారడం ద్వారా వాళ్ళ అధికారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా ఆవేదనకు గురవుతున్నారు, ఒక మానసిక క్షోభను అనుభవిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. జర్నలిస్టులకు సంబంధించిన కీలకమైన శాఖ ఐఎన్పిఆర్ కూడా 4 అధికారులను మార్చి వల్ల ఇప్పటికీ అక్రిడేషన్ ఇవ్వలేని దృష్టి ఏర్పడిందంటే కేవలం అధికారుల మార్పిడి వల్లనే అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇదే తరహా అన్ని శాఖలు కూడా ఇదే ఉంది. విద్యారంగం కూడా దాదాపు 4-5 డైరెక్టర్లు మార్చారు, ఇటు సెక్రటరీలు మార్చారు. అంటే ప్రతి శాఖ కూడా ఇదే తరహా వ్యవహారం ఉంది. ఐపీఎస్ కూడా ఇదే ఉంది. ఇవాళ అనేక రంగాల్లో కీలకమైన రంగాల్లో వారికి అవగాహన వచ్చే లోపే వారిని బదిలీ చేయడం ద్వారా ఇవాళ రాష్ట్రానికి వచ్చే ఖజానా రావడం నిండడం లేదు, రాష్ట్రానికి వచ్చే ఇతరత్ర నిధులు రావడం లేదంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మరో పక్క ఇటు అవినీతికి ఒప్పుకోవట్లేదని ఒక పక్క అధికారులను బదిలీ చేస్తూ మరో పక్క వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా నిన్న మాట్లాడిన మాటలు కూడా ఇవాళ ప్రభుత్వానికి ప్రభుత్వంలోని పెద్దలు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. ప్రధానంగా విద్యుత్ శాఖతో పాటు మైనింగ్, విద్య, వైద్యానికి సంబంధించిన శాఖలన్నీ కూడా బస్సు పట్టిపోయాయి. నిన్న జడ్చర్లో జరిగిన సంఘటన అక్కడ కుక్కలు పీక్కు తింటే ఎంజీఎంలో ఎలుకలు పీక్కు తిన్నాయి తప్ప ఇంకోటి ఏం లేదు. అనేక నూతన మార్చిలు కట్టారు కానీ వీళ్ళు నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహా అనేక కార్యక్రమాలు ఈ ఐఏఎస్ మార్చడం ద్వారానే జరుగుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. వాళ్ళ జర్నలిస్టుల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా అధికారుల బదిలీలే ప్రధాన కారణంగా మాజీ మంత్రి డిప్యూటీ ఫోర్లీడ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే యంగ్ ఇండియా స్కూల్ సంబంధించిన విషయంలో కూడా రిటైర్డ్ ఉద్యోగులను అందరినీ కూడా ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి పెట్టారు. చైర్మన్ గా గణపతి రెడ్డి, ఇంతకుముందు పిఎన్సీ ఉన్న గణపతి రెడ్డి చైర్మన్ గా పెట్టారు. దానితో పాటు 2 ఈలను సీలను పెట్టారు. వారంతా కూడా రిటైర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిపాలన కోసం ఆనాడు సీనియర్ అనుభవజ్ఞులైన అధికారులను పెట్టుకుంటే నానా మాటలన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఎందుకు వీళ్ళు పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పారు. యంగ్ ఇండియా స్కూల్ సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, అవినీతి చిట్టా అంతా నాకేంది, త్వరలో ఆధారాలతో సహా అంతా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా యంగ్ ఇండియా స్కూల్ సంబంధించిన విషయం చెప్పుకొచ్చారు. ఏదైతే ఇటు పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా వైఫల్యం చెందింది. వాళ్ళ ఎలాంటి కీలకమైన శాఖల్లో ఎలాంటి కూడా అధికారులను ఎక్కువ రోజులు ఉండకపోవడం అంటే ఖచ్చితంగా అది అవినీతికి ప్రోత్సహించకపోవడంతో వారిని బదిలీ చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు ముఖ్యమంత్రికి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి అన్యాయాలకు సంబంధించి కావచ్చు, మంత్రికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి అక్రమ మైనింగ్ సంబంధించి కూడా రేపు విధ నిర్ధారణ కమిటీ వెళ్తుంది మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. అక్కడ అంతా కూడా పరిశీలిస్తుంది. కేవలం మొబైల్ క్రషింగ్ కి అక్కడ అనుమతిని ఇచ్చారు కానీ వీళ్ళు ఫిక్స్డ్ క్రషర్ అక్కడ పెట్టి గంటల కొద్దే వేలాది మెట్రిక్ టన్నుల క్రషింగ్ చేస్తున్నారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. హెచ్ఎండిఏ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఓఆర్ఆర్ వెలుపల కిలోమీటర్ అవతల వరకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే క్రషర్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మేము సలహాలు ఇస్తున్నాం, తీసుకోండి. ఐఏఎస్ ఐపీఎస్ విషయంలో మీరు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు బదిలీ చేయడం ద్వారా పరిపాలన అంతా కూడా పక్కదారి పడుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు సునీత.